నేను పట్టక ఒక పోరన్ని పట్టింది. వాడేమన్నానంటే నువ్వు ఫస్ట్ ఆడితే నాతోనే హోల్ ఆడాలి అని అన్నాడు. మరి నేను వాడితోనే ఫస్ట్ హోల్ ఆడాలి, లేకపోతే వాడు నాకు బ్రేకప్ చెప్తాడు. పింకీ ప్లీజ్ దండం పెడితే నన్ను వదిలిపెట్టు ప్లీజ్. ఏందే నిన్నగాక మొన్న వచ్చిన బాయ్ ఫ్రెండ్ కోసం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న మన స్నేహాన్ని కాదంటారవానే? అట్లా కాదే పింకీ, ఇప్పుడు నేను వాడి మాట కాదని నీతో హోల్ ఆడిన అనుకో నాకు మళ్ళీ బ్రేకప్ చెప్తాడే. వాడు కాదంటే వానికంటే గజ్జు అనే పోరన్న తీసుకొస్తానే. ఏమనుకుంటారో నా గురించి? నువ్వు గజ్జు అనే పోరన్ని తీసుకొచ్చినా నాకు వాని గజ్జే కావన్నీ పింకీ. పోరి సరేనే, నీ మాట ఎందుకు కాదన్నారు కానీ ఫోన్ చేసి పర్మిషన్ అడిగే దావు గడుగుతుందండి. అడుగుతానే వాని పర్మిషన్ అడుగుతా. హలో సీను అయ్యో నా ఫ్రెండ్ నాకు ఫస్ట్ రంగు పూతా అని అంటుందిరా. అంటే మనం ఫస్ట్ రంగు పూసుకుందాం ఆడుకుందాం అని ఆమె చెప్పినా, కానీ ఆమె ఏమంటుందంటే ఫస్ట్ నాతోనే ఆడాలి నువ్వు అని అంటుంది. అబ్బా అది నా బెస్ట్ ఫ్రెండ్ రా, ప్లీజ్ రా, ఫస్ట్ నుంచి ఫ్రెండ్ రా నాకు, అది ప్లీజ్. అదే నేనేమో శాతగాను అదేమో మంచిగా ఉండదు కదా, కట్టించుకో పూయించుకో, దాంతో వేసుకో నాకేం. అబ్బా అట్లా అనకురా ప్లీజ్ రా, నువ్వని అర్థం చేసుకోరా. పోరనుకున్నా పడితే ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? ఇంకొక మాట్లాడతానేమో. నోరు మూసుకొని ఫోన్ పెట్టే బే, అర్థమైందా నీకు? నేనెవరైతే నీకెందుకు? ఎందుకు నీకు? ఎవడ వీడు నీ బాయ్ ఫ్రెండా? అడ్డమైన పోరడు మంచోడే. వీడే దొరికిండా నీకు లవ్ చేయడానికి? మంచి అర్థం మళ్ళీ అర్థం చేసుకుంటాడంట, మంచోడంట. తిక్క మాట్లాడతాను. నోరు మూసుకొని వాడిని వదిలే, అర్థమైందా? వాడిని వదిలేయలేదు అనుకో నిన్ను చంపుతా, అర్థమైందా? ఎక్కువ ఏకు, వీనికంటే మంచోడిని తోపుకున్నోని తీసుకొస్తానే నీకు. అవునా నిజమా? మంచోడే. ఇంకొకసారి మంచోడు అన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తారా? నువ్వు పట్టు ఏంది ఊకుంటా అంటే వస్తాయి ఆగన్నప్పుడు మరి అదే పూయించుకో, లేకపోతే నేను ఏం చెప్తున్నా నాకు. నాకే రుద్దుతావా? ఇదేందా ఇది నేను చూడలే. ఆగు మంచిగా రుద్దుకున్నది. ఎందుకు వచ్చినావు నువ్వు? రంగు పూస్తావు నాకు, నీళ్ళు ఎందుకు వచ్చినావు? మొత్తం నా బతుకు అయిపోయింది కదా, నాశనం. నాకు బ్రేకప్ అవుతుంది పింకీ, వదిలిపెట్టవే పింకీ ఇప్పటికైనా ప్లీజ్. దండం పెడతానే పింకీ. ఎందుకు ఏడతానవే? నాకు బ్రేకప్ అవుతుంది. నువ్వు బ్రేకప్ అయితే కూడా నేర్తాడా? నేను డిప్రెషన్ లో పోతా పింకీ. డిప్రెషన్ లేదే లేదు, నేను చెప్పినట్టు ఏ నీకేం కాదు. చెప్పు. నెంబర్ తీసేయి. నెంబర్ తీసేసిన వెంటనే నీ ఫ్రెండ్ కు హాయ్ అని పెట్టు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మిస్ యూ అని పెట్టు, లవ్ యూ అని పెట్టు. దాని తర్వాత ఏం చేయ తెలుసానే? 2 బీర్లు కొట్టి పండుకో, తెల్లారేసరికి అన్ని సెట్ అయ్యి అంత సెట్ అవుతుంది. ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా దొరుకుతాడే. నీకేం కావాలి? బీర్లు ఒకటైనా సిగరెట్ కూడా కావాలా? సిగరెట్ బీర్ ఒకటే నేను తీసుకొస్తా. మళ్ళీ నాకు వాడు గుర్తుగా నీ గుర్తుకొచ్చిండు కానీ కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చినాక పాత బాయ్ ఫ్రెండ్ గుర్తుకు రాడే. అంతే అంటావు? అంత నేను సెట్ చేస్తాను, బాగు నేను తీసుకొస్తాను మీ సెట్. హలో భయ్యా, 2 లైట్ బిర్లు దే. లేవా నీ దగ్గర ఉంటాయి కానీ ఇచ్చాయి.
ఓ అమ్మ నా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయ్యి నేను ఎడతా అంటే బీడ్ బీడ్ అంటావు. ఫ్రిడ్జ్ మంచిగానే ఉన్నది కదా. హెయిర్ ఖరాబ్ అయినా అలవ లేదా అమ్మా అంటే అగో ఖరాబ్ అయిందంట ఉంటా ఇయ్యి. లేవు మరీ అదగా ఇస్తావా ఇయ్యవా? అది గిరంత కాదు బీల్ అమ్ముతానని చెప్పి నీకు ఎవరు చెప్పి. అగో మా డాడీ రోజు తీసుకొస్తాడు నీ దగ్గర. ఓ మీ డాడీ బహు వచ్చింది కానీ లేవా అమ్మా బీడ్ లేవమ్మా సక్క. అక్కడ నా ఫ్రెండ్ లవ్ ఫెయిల్ అయ్యి ఏడ్తా అంటే బీర్ తాగడానికి కోసం అని ఇక్కడ నీకు తీసుకోవడానికి వస్తే లేవు అంటావా నువ్వు? అరే లేవమ్మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. వస్తాయి వీడు బీర్ లేవంటాను రావే. ఎవడే ఆడ వస్తాను బీరెందుకు నాకు బీరి ఫస్ట్ బీరి వదిలే నువ్వు ఎట్లా రాకుండా గండు కప్పులు ఎక్కున్నావు. గాండ్రి కప్ప గింటి కప్ప అని అనుకో గాండ్రిని చూస్తా. డబ్బాలు చంపుతాను ఇక్కడ నుంచి నన్ను ఎక్కి అంత నేను ఈ నుంచే పోతా ఈ నుంచే ఎక్కిన అక్కడ దారున్నవే. ఎక్కి సరే నువ్వు తీసుకురా నేను ఆపుతా ఇన్ని ఆపుతాను. ఏమైంది? ఏదో జరిగిందే. ఏం జరుగుతుంది? బీర్ దొరికింది తీసుకొని రాలేను ఫస్ట్. సరేనే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయ్యి సంవత్సరం అవుతాను. ఖరాబ్ అయిన ఫ్రిడ్జ్ వీళ్ళు ఖరాబ్ చేసిన అంటాను. సందు వీళ్ళతో కొత్త ఫ్రిడ్జ్ కొనిపించుకుంటా. షాప్కి చేసి మళ్ళీ ఏం కావాలనుకుంటే ఉడుకుతాను. వస్తే ఊరంతా మనల్ని చూస్తుంది. వాళ్ళకి ఏం పని మనన్నే చూస్తారు. ఇప్పుడు వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి ఎట్లయినా. అంతేనానే? ఇగో ముద్దిత్తా వదిలేస్తావా ఎంతకి తెగించారా? పోనీ హగ్గిత్తా వదిలేస్తావా? వదిలేస్తా హగ్గిపోవే. ఈ ముంగిస మొక్కపోనికి నేను ఇస్తానా? ఈ హగ్గులకు కిసులకు నేను లొంగ. నా ఫ్రిడ్జ్ పైసలు కట్టియాలి మీరు ఇక్కడి నుంచి పోవాలి. సమస్య అయినా పర్లేదు నేను ఇక్కడనే వస్తాం మిమ్మల్ని. ఫ్రిడ్జ్ పైసలా? అంతపా ఒక పాల ప్యాకెట్ మామ్స్ మ్యాజిక్ లేబర్ సబ్బు, ఒక పాల ప్యాకెట్ మామ్స్ మ్యాజిక్ లేబర్ సబ్బు, ఒక పాల ప్యాకెట్ లెవెల్, ఒక పాల ప్యాకెట్ మామ్స్ మ్యాజిక్ నువ్వానే ఇదేవతి. అబ్బో ఇది ముఖం పెట్టడం లేవలేదు. ఆ దొంగ బొమ్మడు ఏ తప్పు చేయకుండానే మమ్మల్ని కట్టేసిండే. ఏం తీట పని చేసిలే? ఏం చేయలే ఉత్తగానే కట్టేసిండే. అబ్బా ప్లీజ్ ఉత్తగెందుకు కట్టేస్తాడే? కట్టేస్తాడే. అబ్బా ప్లీజ్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇయ్యగానే ఫస్ట్ అయిన వాడెవడని మిమ్మల్ని కట్టేసినోడు దొంగ చచ్చినోడు. ఏంది ఏందమ్మా షాప్లోకి వచ్చిళ్ళు దొంగతనం చేసిళ్ళు. ఆ ఫిష్ మొత్తం ఆగమని చేసి మొత్తం పలగొట్టిళ్ళు. ఏం చేయాలమ్మా? కట్టేయకపోతే ముద్దించుకోవాలా? ఫ్రిడ్జ్ పాడి అయితే దండ కట్టించుకోవాలా లేకపోతే కొత్తది కొనిచ్చుకోవాలా? ఫ్రిడ్జ్ గిట్లా కట్టేస్తావా ఆడవాళ్ళను? పైసలు కట్టి లేకపోతే మన కొత్త ఫ్రిడ్జ్ అని ఇప్పి. నీకు కొత్త ఫ్రిడ్జ్ కదా కావాల్సింది. నాకు తెలిసిన షాప్ ఉన్నది తీసుకో ఇప్పిస్తా. వీళ్ళు ఇప్పిస్తారు సరేనా? నాది బాధ్యత. పంచాయతీ చేసినవారే నువ్వు. మంచిగా ఉంటాయి. నీకు ఎటువంటి ఫ్రిడ్జ్ కావాలంటే అటువంటిది కొనుక్కో. మంచిగా ఉంటాయి కదా. మంచిగా మస్తు ఉంటాయి దాను. సార్ నమస్తే. సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. షాప్ వచ్చి ఫ్రిడ్జ్ ఖరాబ్ చేసింది సార్. చూడవే. అవునా సార్ నాకు మంచిగా ఫ్రిడ్జ్ చూపారా? చూపిస్తాను.
ఇప్పుడు సార్ అడిగిండా ఎవరు ఖరాబ్ చేసిల్లని? లేకపోతే ఈ పోరు ఊకైనా షాప్కి వచ్చుడు తీసుడు వేసుడు తీసుడు వేసు తీసుడు వేసుడు తీసుడు వేసు మొత్తం ఖరాబ్ చేసింది. పిచ్చి పిచ్చి ఎవరకు చక్కగా ఫ్రిడ్జ్ చూసుకుందప్ప నడు ఏమనంట. అమ్మని పింకీ ఈ ఫ్రిడ్జ్ కూడా ఎంత పెద్దగా ఉన్నదో కదా. 5-6 కింటలు బియ్యం పడుతుంది ఇట్లా. ఒసే పిచ్చిదానా ఇది ఫ్రిడ్జే. ఏం చక్క ఇలా బీర్లు పెట్టుకొని మంచిగా ఎప్పుడంటే అప్పుడు కూల్గా తాగొచ్చు. ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? పోరే ఊకట్లా అనకే పొరం పోతుంది అందరి ముందు. ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు అటువంటివి పెట్టుకుంటారేమో మాట్లాడుకోవాలి మనం. అవునవును. సరే ఇంకేమో చూద్దాం. ఇది అద్దం లెక్కనే మెరుతుందే. అమ్మని సందుగ లెక్కనే ఉన్నది కానీ ఫ్రిడ్జ్ అయితే. అవునే గిసోటి ఫ్రిడ్జ్ ఒకటి మన ఇంట్లో కొనుక్కొని పెట్టుకున్నాం అనుకో, మన అమ్మ నాన్న వచ్చినప్పుడల్లా బాయ్ బ్రాండ్ నీళ్ళనే దాచిపెట్టేయచ్చు మంచిగా. పూరి నిజంగానే అట్లా చేసేవే, పూరుడు ఊపిరాడక చస్తాడు. ఏ వట్టిగా నాన్న తీయవే నిజంగానే పెడతానా నేను. సరే తీ ఇంకేం. సార్ మన దగ్గర ఏ టైపు ఏ మోడల్ ఉన్నాయి సార్? అంటే కంపెనీలు ఏ కంపెనీ? మన దగ్గర రాక్వెల్ ఉన్నది, వెస్టర్న్ ఉన్నది, బ్లూ స్టార్ ఉంది, వోల్టాస్ ఉంది, ఇంకా హైయర్ కూడా ఉంది. మీకు ఇట్లా ఫ్రంట్ గ్లాస్ వచ్చేది కావాలన్నా, లేదంటే పైన గ్లాస్ వచ్చేది కావాలన్నా, పైన డోర్ వచ్చే టైప్ కావాలన్నా? హలో సారు, ఏదైనా పర్లేదు కానీ చీప్గా ఉండాలి. గ్యారంటీ లేకున్నా ఏం కాదు. లేదు లేదు, హేమశ్రీ అంటేనే బ్రాండ్. మా దగ్గర అన్ని బ్రాండెడ్ దొరుకుతాయి. రాక్వెల్ బ్రాండ్, వెస్టర్న్ బ్రాండ్, బ్లూ స్టార్, వోల్టాస్, హైయర్ అన్ని బ్రాండెడ్ దొరుకుతాయి. లోకల్ ఫ్రీజర్స్ మేము అమ్మము. సార్ మీరు చెప్పేది నాకు అర్థమైంది. మరి ఈ బ్రాంచ్ ఓన్లీ ఇక్కడ వరంగల్లోనే ఉన్నదా, ఇంకెక్కడన్నా ఉన్నాయా? మా బ్రాంచ్ 13 years నుంచి వరంగల్లో ఉంది. 4 years నుంచి సూర్యాపేటలో ఒక బ్రాంచ్ ఉంది. కరీంనగర్లో 2 years నుంచి ఇంకొక బ్రాంచ్ ఉంది. ఓహో సరే సార్. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, మేము కొన్న తర్వాత ఒకవేళ దానికి ఉన్న రోగం వస్తే, అదే రిపేర్ అయింది అనుకోండి, ఆ కంపెనీలో చుట్టూ తిరుక్కుంటుండాలా, లేకపోతే మీరే ఏమన్నా రిపేర్కి పంపించేటోళ్ళు ఉన్నారా? లేదు లేదు, అవసరం లేదు. నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. మీరు ఏ కంపెనీకి చేయాల్సిన పని లేదు. నా దగ్గర కొంటున్నారు, హేమశ్రీ దగ్గర కొంటున్నారు, స్ట్రైట్గా హేమశ్రీ ఎలక్ట్రానిక్స్కి మాకే కాల్ చేయండి. నేను మా టెక్నీషియన్ మీ ఇంటికి పంపించి మీ ఇంటి దగ్గరే రిపేర్ చేపిస్తాను. సార్ ఇక్కడ గిన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, మరి వీటి గురించి తెలుసుకోండి అంటే ఎట్లా మరి? నేను మంచి ఫ్రిడ్జ్ చూపిస్తాను. నాకు ఈ ఫీల్డ్లో, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా సార్? నేను మంచి ఫ్రిడ్జ్ మీకు చూపిస్తాను. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది 525 liters. ఇది ఐస్ క్రీమ్ కొరకు వాడుకోవచ్చు, కూల్ డ్రింక్స్ కొరకు వాడుకోవచ్చు, మిల్క్ కోసం కూడా వాడుకోవచ్చు. ఇగో ఇది మంచిగా ఉన్నది, తీసుకో. ఇది మంచిగా ఉన్నది కానీ నాకు ఇది వద్దు. నాకు గ్లాస్ ఉన్నది కావాలి. ఎందుకంటే థమ్స్అప్ గిమ్సప్ అన్ని కనిపించాలి కదా. ఇది జిట్టి వస్తాను కదా, మరి నాకు గిరాకీ ఎట్లా వస్తుంది? అన్నీ పెడితే గిరాకీ వచ్చేది. గిరా వద్దు సార్, సార్ మీరు ఆన్సర్ మనకు గిలాంటి వర్కౌట్ అవుతుంది సార్. ఇలాంటిదే తీసుకోండి. దీంట్లో ఏంటంటే మీకు బాటిల్ సైజుని బట్టేసి కింద బాటిల్ పెద్ద బాటిల్ పెట్టుకోండి, దానికన్నా చిన్నది ఇక్కడ పెట్టుకోండి. షెల్ఫ్ వైజ్గా అన్ని సెట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా బయటికి కనబడతా ఉంటాయి కస్టమర్లకి. సరే ఇవన్నీ ఓకే సార్. మరి దీనికి గ్యారంటీ వారంటీ ఉన్నా సార్? నా దగ్గర 10 సంవత్సరాల గ్యారంటీ ఉన్న వస్తువు కూడా ఉంది, 5 సంవత్సరాలు ఉండేది ఉంది, 4 సంవత్సరాలు ఉండేది ఉన్నది, 1 year వారంటీతో కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ ఈ ఒక్క కంపెనీ కాదు, ఇంకా వేరే లేవా సార్? వేరే కంపెనీ కూడా ఉంది, చూపిస్తాను. సార్ రండి సార్, చూపిస్తాను. అరే ఈ ఫ్రిడ్జ్ తీసుకోరా, మంచిగా ఉన్నది. షాప్ నీదానా అదా? ఇదే అయితే నా ఇష్టమైన నేను చూసుకుంటా. అదే చూడు మంచిగా ఉంటది కదా. అవునే చిన్నగా పూరి అబ్బకడగానికి డబ్బులు పెట్టుకొని ఇచ్చే బదులు చక్కగా ఇది ఎత్తుకోపోయినాం అనుకో, అదే దొంగతనం చేసినాం అనుకో, రేపు మాపో వచ్చినప్పుడు ఇగో ఇదే తీసుకోబోద్దు. ఏం తెలివేనిది. నీ మంచిగా పట్టుకుని తినమంటే మంచిగా తింటావానే. నీ ఒక్క బర్రెలు ఎక్కున్నావు, ఎత్తు మొయ్యమంటే శాతం అయితే లేదా నీకు తొందరగానే. మళ్ళీ నైఫ్ మీద ఎత్తుకో దానికంటే పురుగున్నా సార్. దీంట్లో కూడా బాటిల్స్ హైట్ని బట్టేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఏ షెల్ఫ్ ఆ షెల్ఫ్ అన్ని కూల్ డ్రింక్స్ కూడా బయటికి కనబడతాయి. కూలింగ్ బాగా వస్తుంది సార్? బాగా కూలింగ్ వస్తుంది దీనిలో. అట్లయితే నాకు ఇది ఓకే సార్, నేను తీసుకుంటా.
తీసుకోండి. మా అవలేదు ఎత్తుకో అమ్మయ్య. ఇంకో చేయనా ట్రావెల్ పిలిపియానా అమ్మయ్య. ఇద్దరిని పిలిపిస్తా వేసుకొని పోలి. వేడికి షాప్ ఉన్న నా ఫ్రిడ్జ్ ఖరాబ్ చేసిన కాక మళ్ళీ ఇది కూడా చేస్తారా? అంటే అది నీకేమైతా అని మీతో రాకింది ఆల్రెడీ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకున్నా. గ్లాస్ ఫ్రిడ్జ్ అదా అదే పిదుపాలి. నిజంగానే కొనేటట్టున్నాడు కాదే. చిట్టి డబ్బులు మర్చిపోయింది. పర్సులు ఉన్నాయన్నావు కాదే పర్సి మర్చిపోయింది. పైసలు మర్చిపోయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చి తీసుకో, పైసలు ఇచ్చి రేపు ఇస్తాం మేము. గదేంది సార్ బజాజ్ ఈఎంఐ ఫైనాన్స్ ఉన్నది. ఉన్నదా? ఉన్నది అది కూడా ఉన్నదట్నే. ఉన్నది పాలి చెక్ చేద్దాం. ఈ ఫోన్ అన్నా ఇది ఒక చెక్ చేయవా అన్న? నా పేరు మీద వస్తుందా అన్న? వస్తుంది బజాజ్లో చెక్ చేద్దాం. వస్తుందా? ఫోన్ నెంబర్ చెప్పండి. ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నా ఇచ్చేస్తాను మేడం, జీరోలో ఇచ్చేస్తాను. అదా థ్యాంక్స్ అన్న. ఇది ఒక్క మాట అంత ఓకే గానీ ఇంతకీ ఏ ఫ్రిడ్జ్ తీసుకుంటాను? ఆ ఫ్రిడ్జ్ ఇదంతా కాదు. కాదు కాదు చూడు ఫస్ట్ గా ఫ్రిడ్జ్ కదా నేను గిదైతే నాకు అదే కావాలి. ఈ ఫ్రిడ్జ్ అయితేనే పైసలు ఇస్తానంట. అంత కాదు మీరు ఖరాబ్ చేసేది ఆ ఫ్రిడ్జ్ కాబట్టి అలాంటిదే కావాలి నాకు. నువ్వు మాట్లాడాలి ఫస్ట్ షాప్ వచ్చి ఎవరు ఖరాబ్ చేసి ముందు గుర్తు పెట్టుకో. నువ్వు ఎక్కువ చేసావు అనుకో ఇది కూడా కొనియా చెప్తాను. నేను ఊరుకుంటానా? ఏంటిది ఏంటిది చేసేది? మా ఏరియాలో పెట్టి మీ షాప్ లో పెడితే ఏదో ఒకటి కొని మరి గట్లా మాట్లాడు. ఇదే తీసుకో. సరే తల్లి దండం పెడతా. ఇదే తీసుకుంటుంది. ఎంత మంచిగా ఫ్రిడ్జ్ సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి వీడియో. ముందుగా అయితే అందరికీ హ్యాపీ హోలీ. హోలీ చాలా జాగ్రత్తగా ఆడండి. మీలో ఎవరైనా కొత్తగా షాప్ పెడదాం అనుకున్నా, రిఫ్రిజిరేటర్స్ కావాలి అనుకున్నా వెంటనే హేమశ్రీ ఎలక్ట్రానిక్స్కి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాం, డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ ఇస్తాం, చెక్ చేయండి ఒకసారి. బాయ్ ఫ్రెండ్స్.